నీ నామమే ఘనమైనది, నీ కృపయే నిజమైనది. ఆరాధింతును యేసయ్యా, ఆనందమానందమే హల్లెలూయా. నీ నామమే ఘనమైనది, నీ కృపయే నిజమైనది. ఆరాధింతును యేసయ్యా, ఆనందమానందమే హల్లెలూయా. ఇశ్రాయేలు దేవా యెహోవా, నీవే మాకు దైవం, నీవే నిత్య సత్య మార్గ జీవం. ఇమ్మానుయేలు యేసయ్య, నీవే మాకు తోడు, నీవే రక్షకుండు నాడు నేడు. నీ నామమే ఘనమైనది, నీ కృపయే నిజమైనది. ఆరాధింతును యేసయ్యా, ఆనందమానందమే హల్లెలూయా. నీ నామమే ఘనమైనది, నీ కృపయే నిజమైనది. ఆరాధింతును యేసయ్యా, ఆనందమానందమే హల్లెలూయా. యెహోవాను వెదకుడి, యెహోవా బలమును వెదకుడి, యెహోవా సన్నిధిని వెదకుడి. యెహోవాను ప్రస్తుతించుడి, యెహోవా నామమును ప్రకటించండి, యెహోవా కార్యములు ప్రచురించండి. యెహోవా యందు సంతోషించండి, యెహోవా సన్నిధిని వెదకండి. మరలా యెహోవాను స్మరణకు తెచ్చుకోండి. మొదటి వచనం నుండి మనకి 45 వచనాలు ఉన్నాయి. ఈరోజు త్వరగా మనం వచనం వెంబడి వచనం చదువుదాం. కొన్ని మనకు తెలిసినటువంటి భాగాలే, సో మనం దేన్ని స్కిప్ చేయకుండా వచనం వెంబడి వచనం చదువుతూ దేవుని మహిమపరిచిదాం. మొదటి వచనం నిన్న ఆల్రెడీ మనం ధ్యానం చేస్తాం, అయినా మరలా చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయడి. 105వ కీర్తన మొదటి వచనం. యెహోవాకు కృతజ్ఞతతో కూడిన స్తుతి చెల్లించాలి అన్నాడు. ఆయన నామమును ప్రకటన చేయడి రెండవది. జనములలో ఆయన కార్యములను తెలియచేయడి రెండవది. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. 5 వచనాలైనా మనం ధ్యానం చేస్తాం. మనం చేయవలసిన పని ఆయనకి ఇష్టమైనది. ఆయనకు కృతజ్ఞతతో కూడిన స్తుతి చెల్లించాలి, ఆయన నామమును ప్రకటన చేయాలి, జనములలో ఆయన కార్యములను తెలియచేయాలి. ఆయనను గురించి పాడాలని, ఆయనను కీర్తించాలని, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయాలని. అందుకే నిన్న ఒక పాట పాడాలని అనుకున్నాం. ఏం పాట అది? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. మరి ఎంతమంది నేర్చుకున్నారో ఈవేళ సాయంత్రం పాడదాం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ సంభాషణ చేద్దాం అన్నాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. చూడండి, యేసు నామం, మనకి దేవుని నామం చాలా గొప్ప నామం అండి. అందుకే
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. దేన్ని బట్టి అతిశయించాలి? మనం ఆయన్ని బట్టి అతిశయించాలి. ఆయన్ని బట్టి కాదట, ఆయన నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. అనగా ఆయన నామం గొప్ప నామం, ఆయన నామం బలమైన నామం, ఆయన నామంలో సమస్తమును జరుగుతాయి. మనకి యేసు నామములో జరగనిదంటూ ఏమీ లేదు. యెహోవాను వెదకువారు హృదయముందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చూడండి ఎంత మంచి మాట. వెదకుడి అంటే ఏంటి? ఏదో దొరకనిది ఉంది అక్కడ మనకి. ఏదో మీకు అన్ని పొందుకున్నారు అని కాదు దాని అర్థం. ఒకటి పొందుకోలేదు, దాని గురించి మీరు నిత్యము వెదకాలి. మనం నిన్న కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాం. ఏమది? ఇదిగో మీరు పైనున్న వాటిని వెదకండి. ఏమన్నాడమ్మా? పైనున్న వాటిని వెదకాలి. అనగా యేసుని వెదకాలి. అది అమూల్యమైన రాయి. ఆ రాయి ఎవడి మీద పడితే తునకలైపోతుంది, వాడేళ్ళు పడిగినా తునకలైపోతుంది. యేసు నామములో గొప్పతనం. ఆ రాయి అమూల్యమైన రాయి, మూలరాయి. అది మూలరాయి. మనం దేన్ని వెతకాలి? అమూల్యమైన రాయిని వెతకాలి, మూలరాయిని వెతకాలి. ఆ మూలరాయి మన మీద వచ్చి పడినా, మనం వెళ్ళి దాని మీద పడినా తునకలైపోతుంది, ముక్కలైపోతుంది. ఏ సమస్య అయినా ముక్కలవ్వాల్సిందే, ఏ అనారోగ్యమైనా ముక్కలవ్వాల్సింది, పిండి అయిపోతుంది. ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా. మీకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యేసు నామం. మీరు యెహోవాను వెదకుడి, ఆయన్ని వెదకాలి, ఆయన బలమును వెదకాలి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి, 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 వెదకుడి. సెర్చ్ చేయాలని దాని అర్థం. మీరు ఎల్లప్పుడూ కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి ప్రాముఖ్యత, ప్రయారిటీ, ఆయన మొట్టమొదటి వెతకాలని భగవంతుడు. మనం చూసాం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు అనగా లేవడంతో మొదటి స్థానం భగవంతుని మనం స్తుతించాలి, ఆయనని వెదకాలి. ప్రభువా ఎక్కడున్నావు నువ్వు? ప్రభువా నా కూడా రావా? నా ముందర నడవా? నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్ళవా? ఈ దినం ప్రభువా నీది, నీకు అప్పచెప్తున్నాను. నాయన క్షేమాన్ని, సంతోషాన్ని ప్రభువా అందరితో సమాధానం ఉండేటట్టు చేయయ్యా. నా బిడ్డలను కాపాడు, సంఘాన్ని కాపాడు నాయన, ఆపదలు ఉన్నవారు కాపాడయ్యా. ఫలానా వ్యక్తి కొరకు నాయన ఆయన వెతుకుతాం మనం. అయ్యా ఆయనను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటూ చెప్తూ 5వ వచనం నుంచి మనం 44వ వచనం వరకు చూస్తాం, 45 వరకు భగవంతుడు భూమి మీద చేసినటువంటి కార్యాలను చెప్తాడు. మనం 104వ కీర్తన మనం చూసాం. 104వ కీర్తనలో దేవుని యొక్క సృష్టిని గురించి చెబుతూ యెహోవాను ఏ విధంగా స్తుతించాలో చెప్తాడు. ప్రతి మాట ఆయన ముఖ్యం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి అంటాడు. 104వ కీర్తనలో మనం చూస్తాం. యెహోవా
నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానం చేత నీ వాటన్నిటిని నిర్మించావు ప్రభు. మనకి సృష్టిని చూస్తే ఇది ఎందుకు చేయబడింది, ఫలానా పిచ్చి మొక్క ఎందుకు మొలిచింది కుదరదు. ఆయన జ్ఞానం చేత అన్ని పనికొచ్చే. ఈ లోకంలో ఫలానా వస్తువు పనికిరానిది అనేది లేదు. ఆయన జ్ఞానం చేత వాటన్నిటిని నిర్మించావు. జ్ఞానం చేత నువ్వు వాటన్నిటిని నిర్మించావు ప్రభు. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరములు. ఈ ఈ ఈ జంతువు, ఈ యొక్క చేప, ఈ యొక్క పక్షి ఎందుకు సృజించబడింది అంటే ఉపయోగకరం, అది ఉపయోగం. అందుకే ఈ లోకంలో జ్ఞానం చేత ఆయన సమస్తమని నిర్మించాడమ్మ. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, అందులో ఓడలు ఉన్నాయట, ఆటలాడడానికి మొసళ్ళు ఉన్నాయట. తగిన కాలం ముందు నీ వాటికి ఆహారం ఇస్తావని ఇవన్నీ నీ దయ కొరకు కనబెడుతున్నాయి ప్రభు. ఈ సృష్టి నీ కొరకు కనబెడుతున్నాయి. మనం చూస్తాం, మన కొరకు ఎన్నెన్నో వారి మొగములకు మెరుగునిచ్చి తైలాన్ని. చూడండి, మన జీవితాల్లో ప్రతీది మన మనసుకి ఏది నచ్చుతుందో అన్నీ భగవంతుడు ఇచ్చాడండి జ్ఞానం చేత. ఒకటి కాదు, మన ముఖాలకు రాసుకునే మెరుగునిచ్చేటటువంటి తైలాన్ని కూడా ఇచ్చాడట, కూర మొక్కలను ఇచ్చాడట. ఆయన పశువులు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలు. చూడండి, గడ్డి నువ్వు తినలేవు కదా, దేని తినాలి? కూర మొక్కలను తినాలి. భగవంతుడు పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించుచున్నాడు. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగముల మెరుగునుచి తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన వాటిని లెబానోను దేవదారు వృక్షములు తృప్తి. ఆయన నాటినటువంటి మొక్కలు ఆయన నాటాడంట. విచిత్రమైన, అందుకే ఆయన జ్ఞానం చేత. మంచిది. 105వ కీర్తన 5వ వచనం చదువుతున్నాం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకున్నది అన్నాడు భక్తుడు. అనగా ఇశ్రాయేలీయులారా, హెబ్రీయులారా, మీకే కాదు విను నాకు కూడా. ఇది అరువైన దృష్టాంతములుగా వారికి సంభవించి నీకు నాకు బుద్ధి కలగడానికి మరలా ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుడు 105వ కీర్తన ద్వారా వ్రాయించి పెట్టాడు. మొత్తం సారాంశం ఇశ్రాయేలు చరిత్ర అంతా మనం చూస్తాం ఇక్కడ. త్వరగా ఒక 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేస్తాను. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మన దేవుడని యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసినటువంటి నిబంధన, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యమును ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వారి సంఖ్య కొద్దిగా నుండగను 70 మంది. ఎంతమంది అమ్మా? ఐగుప్తు దేశానికి వచ్చారు, వారు ఎంతమంది ఉన్నారు? 70 మందిగా ఉన్నారు. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది దేశమందు పరదేశులై ఉండగను. కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చితినని ఆయన సెలవిచ్చాను. ఇక్కడ మనం ఒక మాట నిన్న 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఆయన ఆలస్యం చేసేవాడే కానీ ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. కొంత ఆలస్యం అవ్వచ్చు, కొంత మనకి ఈవేళ కాకపోతే రేపు జరుగుతుంది.
ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆయన నిన్ను నిర్లక్ష్యం చేసేటటువంటి దేవుడు కాదు. ఆ మాట యాకోబునకు కట్టడిగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఆయన వాగ్దానం చేశాడు. ఇదిగో కానాను దేశాన్ని మీకు ఇస్తానన్నాడు. ఆలస్యం అవుతుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దాంట్లో ఉన్నటువంటి సారం నీకు తెలియాలి, ఆ గొప్పతనం నీకు తెలియాలి. ఇప్పుడు పిల్లవాడికి ఏదైనా వస్తువు అడిగాడు, నాకు బండి కొనేవాళ్ళు డాడీ అని. అంత ఈజీగా కొనడు. ఆ డబ్బు యొక్క విలువ నీకు తెలియాలి. ఎంత కష్టార్జితమో 1,50,000 రూపాయల 2 లక్షల రూపాయలు ఉంటుంది బుల్లెట్లు. ఆ 2 లక్షల రూపాయలు బుల్లెట్ కావాలంటే ఆ డబ్బు ఎంత కష్టపడితే వస్తుంది, ఎంత శ్రమ పడితే వస్తుంది. నీ ఎంజాయ్మెంట్ కోసం నువ్వు అంత డబ్బు పట్టి ఖర్చు పెడుతూ ఉంటే దాని విలువ తెలియాలని నీ తండ్రి ఆలస్యం చేస్తూ ఉంటాడు. అంత ఈజీగా ఇవ్వడు. అనగా కానాను దేశం అది పాలు తేనెలు ప్రవహించేటటువంటి దాని గెలట 2 మొయ్యాలట. కావిడంటే తెలుసు కదమ్మా, కర్ర వేసుకుని లేదా ఒకరు ఒక భుజం మీద ఒకరు ఒక భుజం మీద మధ్యలో ఆ ద్రాక్ష గెలను పట్టుకుని వస్తున్నారు. అంటే ఎంత పెద్ద ఆ ఫలించినటువంటి దేశం, ఎంత అభివృద్ధి చెందినటువంటి ఆ స్థలం, ఆ సారవంతమైనటువంటి ఆ కానాను దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. మీరు చూడండి, అక్కడ ఏముంది? నీళ్ళే లేవు, ఉప్పు నీళ్ళు. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు వారికి, ఇశ్రాయేలులకి. ఆ ఉప్పు నీరుని తీసుకొచ్చి మంచినీరుగా కన్వర్ట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయాన్ని వారు ఎలా చేస్తారో తెలుసామా? డ్రిప్ ఇరిగేషన్. ప్రపంచ దేశాలు ఆ చిన్న దేశాన్ని దగ్గరికి వెళ్తాయి, అక్కడికి వెళ్ళి వారి దగ్గర వ్యవసాయం నేర్చుకుంటాయి. ఎలా తక్కువ నీటితో ఎక్కువ పంటను తీయచ్చు, ఏ విధమైన సారవంతమైనటువంటి మంచి ఫలాలను తీయచ్చో వారు నేర్పిస్తారు ప్రపంచ దేశాలకి. అనగా డ్రిప్ ఇరిగేషన్ అన్నది అక్కడి నుంచే. మన ప్రపంచ దేశాలు ఎన్నో లక్షల కోట్లు బిజినెస్ వారితో చేస్తాయి. చిన్ని దేశం ఉండి హైదరాబాద్ అంత కూడా ఉండదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరి యొక్క రాజ్యమునకు తిరుగులాడుచుండగా వారు 40 సంవత్సరాలు ఒక చోట లేరు. ఒక రాజ్యంలో నుండి ఇంకో రాజ్యంలోకి రావాలి. ఎక్కడ స్థిర నివాసం లేదు. దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక ద్వారా వారు నడిపిస్తూ ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఏమనుంటుందమ్మ 121 కీర్తనలో? ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఆయన యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవానికి నీడిగా ఉంటాడు. పగల ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, మన బలం కాదు, మన జ్ఞానం కాదు, ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాడట. దేవుడు తన బిడ్డలు ఎంత అద్భుతమైన రక్షణ ఇస్తాడో, ఎంత అద్భుతంగా పోషిస్తాడో చూడండి. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాడట. దేశం మీదకి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేశాడు. అయితే మనకు తెలుసు, మొత్తం కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో కరువు, మొదటి ఇశ్రాయేల్ దేశంలో కరువు, ప్రపంచమంతా కరువు. అయితే దేవుడు ముందుగా ఒక ఆయన పంపించాడు. ఆయన పేరేం పేరు? యోసేపు. నిన్ను కూడా మనం ధ్యానం చేస్తాం.
యోసేపు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కారణం వారు అన్నలు తనని హింసించినందుకు, వారు అన్నల దేశం అన్న బట్టో కాదు. దేవుని యొక్క ప్రణాళిక. మన జీవితాల్లో కష్టం రావచ్చు, ఇరుకు రావచ్చు, ఇబ్బంది రావచ్చు, అనారోగ్యం రావచ్చు. అది మనం ఆయన ప్రణాళికనే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రణాళిక ఒక రోజుని అవదు, త్వరగా అవ్వదు, మనకు అనుకున్నట్టు ఈజీ అవ్వదు, కఠినంగా ఉంటుంది. అది ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళికని ఆయనకి మనం లోబడి ఉండాలి, ఆయనకి సరెండర్ కావాలి. ఇంకా ఎక్కడైనా మలినం ఉందేమో, కల్మషం ఉందేమో, ఇంకా కపటం ఉందేమో, ఆయనకి అయిష్టత ఉందేమో, మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అందుకే దేశం మీద కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యం పోయింది, ధాన్యం లేదు. అయితే వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపించాడు. ఆయన పేరేం పేరు? యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడంట. చూడండి ఎంత అద్భుతంగా పాట పాడతాడో. యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు. వారు సంకెళ్ళ చేత అతన్ని కాలు నొప్పించారు. ఈయనము అతని ప్రాణమును బాధని గోతులే వేసేశారు. ఆ ఇక వ్యాపారులకు అమ్మేశారు. ఎవడో ఒకడు పెద్దోడు వచ్చాడు, ఎందుకురా తమ్ముడిని బాధ పెడతాం మనం, వాడు మన మన నాన్న కడుపును పుట్టినోడే కదా, వద్దురా చంపొద్దురా అంటే సరే అని చెప్పేసి అమ్మేస్తాడు. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండును. కల వచ్చింది ఆయనకి, దర్శనాలు వచ్చాయి. అన్నదమ్ములతో చెప్పాడు, అసూయ పెంచుకున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించలేదు, మనసులో పెట్టుకున్నారంతే. కానీ అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచూ వచ్చింది. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించాడు. అందరూ మర్చిపోయారు, దేవుడు మర్చిపోలేదు. అందరూ మర్చిపోయారు, అన్నలు మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చిపోయారు. చివరికి తన వలన ఉపయోగం పొందిన ఆ యొక్క పానదాయకుడు తను మర్చిపోయాడు. కలభావం చెప్పాడు, కలభావం విన్నాడు, దాని ప్రకారం బ్రతికాడు, విడుదల పొందాడు. అయ్యా రాజు దగ్గర ఉన్నప్పుడు నువ్వు గిన్నె అందించేటప్పుడు నా గురించి రికమెండ్ చేయమన్నాడు. సరే అన్నాడు, మర్చిపోయాడు. ఒకానొక సమయంలో రాజు కలగంటాడు, బక్క చిక్కిన ఎద్దులు బలిష్టమైన ఎద్దులను తినేస్తే బక్క చిక్కిన వెన్నెలు బలిష్టమైన వెన్నెల్ని తినేస్తూ ఉంటాయి. ఏంటి దీని సారాంశం? 7 ఆవులేంటి, 7 ఎన్నులేంటి? బాధపడతాడు. మొత్తం ఆ సామ్రాజ్యంలో ఉన్న నైపుణ్యులు, విద్వాంసులు, శాస్త్రులు అందరూ వస్తారు, ఎవరు సమాధానం ఉండదు. అప్పుడు జ్ఞాపకం చేస్తాడు, రాజు వర్తమానం పంపడం అంటే ఏంటి తెలుసమ్మా? ఆయన కలగ చేసుకుంటాడు. ఆయన కలగ చేసుకుంటే, ఆయన ఒకసారి కల్పించుకుంటే సమస్య తీర్పునట్టే. బానిసగా ఉన్నాడు, బందీగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు రాజే వర్తమానం పంపి విడుదల చేస్తున్నాడు. ఆయన కల్పించుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే. దాసుడు, ఖైదీ ఇప్పుడు ఏమవుతున్నాడు తెలుసమ్మా? ప్రధాన అయిపోతున్నాడు. ఆ రాజ్యంలో కాలు ఎత్తాలన్నా, ఒకటి చెయ్యెత్తాలన్నా యోసేపు అనుమతి లేకుండా చూడండి ఎంతగా హెచ్చించాడు. ధాన్యం లేదు, తినడానికి తిండి లేదు. ఈ సిచ్యువేషన్ వస్తుందని యోసేపుని ముందుగా ప్రణాళికతో పంపించాడు. అందరూ ఏమనుకున్నారు? అయ్యయ్యో అన్నదమ్ములు చూడు ఎంత క్రూరులో, చూడు గోతులే వేసేస్తున్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ మిద్యానీయులకి అమ్మేస్తున్నారు, ఎంత దుర్మార్గులు అని. అయ్యో భగవంతుడు
తను దర్శనమిచ్చాడు. అన్నదమ్ముల మీద వీరు లేదా కుటుంబం మీద అధికారిగా దర్శనం దొరికింది, తీరా చూస్తే హింసింపబడుతున్నాడు ఏంటి అనుకుంటాం మనం. అదే రాస్తా, అదే దేవుని ప్రణాళిక. రాజే వర్తమానం పంపిస్తున్నాడు, అతని విడిపించాడు. ప్రజల నేలినవాడు అతనిని విడుదల చేశాడు. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతుల నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి, తన ఇంటికి యజమానునిగా, తన యావదాస్తి మీద అధికారిగా అతన్ని నియమించాడు. అప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి వచ్చాడు. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధి కలుగజేశాడు, విస్తరించాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు దేశానికి యోసేపు దగ్గరికి వచ్చారో వారు మరింత సంతానాభివృద్ధి చెందారు. వారి విరోధుల కంటే వారికి అధిక బలం. ఐగుప్తుల కంటే హెబ్రీయులు, ఇశ్రాయేలీయులు విస్తరించారు. తన ప్రజలను పగజేయనట్లును, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడిచినట్లును ఆయన వారి హృదయంలోని త్రిప్పెను. ఆయన తర్వాత ఎవడో తెలియని రాజు వచ్చాడు. అప్పటి వరకు ఆ యోసేపు ఎంత అద్భుతంగా ప్రణాళికతో ఐగుప్తు ప్రజలందరినీ రక్షించాడో మర్చిపోయాడు ఒక రాజు. ఆ రాజు ఇప్పుడు ఇదిగో హెబ్రీయులు మనకంటే అభివృద్ధి చెందుతున్నారు, కుయుక్తి వచ్చింది, అసూయ వచ్చింది. ఆ అసూయని బట్టి ఇప్పుడు హెబ్రీయులు హింస పొందుతున్నారు. మోషేని లేపాడు దేవుడు. తన ప్రజలను పగజేయనట్లు, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడిచినట్లును ఆయన వారి హృదయంలోని త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపాడు. విడిచిపెట్టలేదు. బాధ వచ్చిందని వారిని కరువు నుంచి తప్పించడానికి ఐగుప్తుకి తీసుకొచ్చాడు. ఐగుప్తులో వారు 430 సంవత్సరాలు వారున్నారు, శ్రమ అనుభవిస్తున్నారు, కష్టం అనుభవిస్తున్నారు, బానిసలుగా బతుకుతున్నారు. ఇంతవరకు ఎంతో ఏసేపు ఉన్నంత వరకు చాలా చక్కని జీవితం అనుభవించిన వారు రివర్స్ అయిపోయింది. అసూయతో రగిలిపోతున్నారు ఐగుప్తులు. మనకంటే అభివృద్ధి చెందుతున్నారు, మనకంటే బాగా బతుకుతున్నారు, మనకంటే చురుగ్గా ఉన్నారు, మనకంటే సంతోషంగా ఉన్నారు. అసూయ వచ్చింది. బానిస బ్రతుకుతున్నారు. ఇప్పుడు వారిని విడిపించడానికి మోషేనును అహరోనును ఏర్పాటు చేసుకున్నాడు భగవంతుడు. వారు ఐగుప్తుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశంలో మహత్కార్యములు జరిగించారు. ఆయన అంధకారం 10 మనకు తెగులు తెలుసు. మనకి ఏమేమి అద్భుతాలు చేశాడో వారిని విడిపించడానికి ఆయన అంధకారం పంపించాడు, చీకటి కమ్మ చేశాడు. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తంగా మార్చాడు, వారి చేపలను చంపేశాడు. వారి దేశంలో కప్పలు నిండిపోయినాయి, అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి. వినలేదు ఫరో. మనకు తెలుసు 10 తెగుళ్ళు. ఆయన ఆజ్ఞేయంగా జోరీగులు పుట్టాయట, వారి ప్రాంతములన్నింటిలో దోమలు వచ్చాయట. ఆయన వారి మీద వడగండ్లు వాను కురిపించాడట, వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడట. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టాడట. వారి ప్రాంతముల యందలి వృక్షంలో విరగ్గొట్టాడు. ఎందుకో తెలుసా? తన ప్రజలను విడిపించడానికి ప్రణాళిక, అద్భుతమైన ప్రణాళిక. ఆయన ఆజ్ఞేయిగా పెద్ద మిడతలు, లెక్కలేని చీడ పురుగులు వచ్చాయట. ఎలాగైనా సరే ఫరో క్షమించండి, ఫరోని కఠినమైపోయింది హృదయం. ఫరో మాట వినాలి. ఫరో మాట వినాలంటే మామూలుగా వింటాడా? దేవుని శక్తిని చూపించాలి, భగవంతునికి బలాన్ని చూపించాలి. మనం యెహోవాని వెదకుడి, ఆయన బలముని వెదకుడి, యెహోవా సన్నిధిని వెదకుడి. ఇవెందుకు చదువుతున్నాం? ఇశ్రాయేలీయుల చరిత్ర ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఆయన బలం తెలియాలి మీకు, ఆయన శక్తి తెలియాలి. మనం దేన్నైనా మన సమస్యను చూడాలనుకోండి,
దేన్ని బట్టి చూడాలి? ఏదైనా పక్కన ఇంకొక కంపేర్ చేసుకునేది ఉండాలి. మన గీత స్ట్రైట్గా ఉందో వంకరగా ఉందో తెలియాలంటే ఒక తిన్నని గీత పక్కన పెట్టుకోవాలి. మన సమస్యను బేరీజు వేసుకోవాలి. మనకి విశ్వాసం కలగడానికి ఇక్కడ చూడండి, 10 తెగులు ఉదాహరణకి, ఆయన బలం, ఎన్నో వింతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పక్కన పెట్టుకోవాలి. దీంతో పోలిస్తే నాదెంత సమస్య అనుకోవాలి. ఈమె ఇంత చేసిన దేవుడు నా సమస్య గడ్డి పరకలాంటి సమస్యది ఆయన కల్పించుకోవాలి, ఆయన లక్ష్యం చేయాలి. ఇది దీని కొరకే మన విశ్వాసం వృద్ధి చెందడానికే వాక్యం, మనల్ని పురుకొల్పడానికే, మనల్ని ఎంకరేజ్ చేయడానికే, మనల్ని ప్రేరేపించడానికే. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేశాయట. అంత మాత్రమే కాదు, వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను ప్రథమ కుమారులు చనిపోయారు. హెబ్రీల్లో ఏ ఒక్క ప్రథమ కుమారుడు చనిపోలేదు. ఆ ఇంటికి ఏముంది? అడ్డు గడియలకు నిలువు గడియలకు రక్తపు మరక. ఏ మరకది? పస్కా పశువు యొక్క రక్తం. మనం ఏం చెప్తాం? యేసు క్రీస్తు రక్తం అన్ని సంహార దూతను జయించగలదు, మన బాధలను జయించగలదు యేసు రక్తం. మన ఇంటికి క్షేమాన్ని ఇవ్వగలదు యేసు రక్తం. యేసు రక్తమే జయం. అంటే ఏంటో తెలుసమ్మా? యేసు రక్తమే, యేసు రక్తమే జయం. అదే మనకి ప్రాముఖ్యత, బలం. అది ఆ యేసు రక్తమే మన పాపాలని, ఆ యేసు రక్తమే మన సంకటాలని, మన బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, రోగాల్ని అన్నిటి మీద జయం ఇచ్చేది యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం, బలం. మనకి ఆలోచన టెన్షన్ అవుతున్నామా, శివరంగా అవుతున్నామా, మనం ఏం మాట్లాడతాం? యేసు రక్తమే జయం ప్రభువా. నేను చిన్ననాటి నుండి నేర్చుకున్నది, ఏమైనా రాత్రి పడుకునే ముందు యేసు రక్తమే జయమని పడుకోరా. అదేదో మంత్రం కాదు, అది నిజం. మనం ప్రతి ఆదివారం ఆయనలో పాలు పొందుతాం. దేనికి సాదృశ్యం అది? యేసు రక్తం. యేసు రక్తం ఉన్నప్పుడు, ఆయనలో పాలు పొందినప్పుడు మనకి ఆయన కొరకు మరణించడానికి, అనగా ఆయన మరణమును ప్రచురిస్తాం. మీరేం చేయాలి? యేసు రక్తం తీసుకున్నప్పుడు ఆయన మరణాన్ని ప్రచురించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మనకు తెలుసు, ఏమని చెప్తుందమ్మా? 11వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయాలి అన్నాడు భగవంతుడు. రెండవది, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాడు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఏం చేయాలట? మీరు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏమనుందమ్మా? ఈ పాత్రలోనిది, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి అన్నాడు. ఆయన మరణమును ప్రచురించాలనగా ఆయన కొరకు శ్రమ పడాలి. నీ మోకాళ్ళు అంటే కడుపు మార్చుకోవడం, మోకాళ్ళు ప్రార్థన. నువ్వు భగవంతుని పని చేయాలి. నువ్వు నీ పని కాదు, అందరూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు, క్రీస్తు పనిని పట్టించుకోరు అన్నాడు. క్రీస్తు పని ఏంటి? శాంతిని నెలకొల్పడం, సమాధానాన్ని ఇవ్వడం, అన్నిటికంటే ముఖ్యంగా నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడన్నాడు భగవంతుడు. పరలోక రాజ్యం మర్మాన్ని బయటికి తీసుకువెళ్ళడం, నీ ద్వారా, నా ద్వారా.
ఆయన కొరకు మంచి జీవితాన్ని గడపడం, ఆయనకు సాక్షి జీవితం, గొప్ప సాక్ష్యం కలిగి ఉండడం, ఆయన్ని మహిమపరచడం, ఆయన కొరకు ఆయన మరణమును ప్రచురించడం. కాబట్టి అన్నాడు, ఎవడైనను అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలనేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. ఇలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను అన్నాడు భగవంతుడు. మనం అలాగే దాన్ని ఏమంటారు, అశ్రద్ధగా భగవంతుణ్ణి సమీపించకూడదు. అందుకే ఆ రక్తము, ఆ యేసు రక్తము మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడట. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన రక్తం, యేసు రక్తం ఎందుకు వచ్చింది? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము. అన్నిటి మీద మనకి ఆయన రక్తం జయాన్ని ఇస్తుంది, బలం ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. యేసు రక్తం జయము, యేసు రక్తము జయము, యేసు రక్తం జయం. వారు దేశమందలి సమస్త జ్యేష్ఠులను ఇశ్రాయేలుల నుంచి దాటిపోయిన సంహారదూత. మన ఇంటి నుంచి దాటిపోవాలంటే మన ఇల్లు మరణం, రెండో మరణం మనకు రాకూడదు. మరణం రాకుండా ఉండాలంటే యేసు రక్తమే మనకి మూలం, అదే ముఖ్యం. మన ఇంటి గౌనుల మీద నేను మధ్యలో ఎప్పుడైనా ప్రార్థన చేసిన తైలం ఎవరైనా ప్రార్థన చేసిస్తే అనారోగ్యంగా ఉన్నవారు పెద్దలు వస్తే ఆ తైలాన్ని రాస్తే నేను అంటే అది ఆచారం లేదో నాకు తెలియదు, కానీ నేను జస్ట్ ఆ గడప మీద లేదా ఆ యేసు రక్తాన్ని చల్లడం, చుట్టూరు చల్లడం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయమని పలకడం. అది బైబిల్ ప్రకారం లేదు, కానీ నేను జస్ట్ మీకు ఉదాహరణకి నేను చేసినటువంటి పని చెప్తున్నాను. మనకి యేసు రక్తము ధైర్యాన్ని ఇస్తుంది, యేసు వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది. 91వ కీర్తన చదువుకోవడము, లేదా మనకు ఆ రోజుని దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని మరలా ధ్యానం చేయడం, వాక్యాన్ని వల్లివేయడం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన చేయడం ధైర్యాన్ని ఇస్తుంది మనకి. అందుకే ఇక్కడ ఏమంటాడు, జ్యేష్ఠులందరూ చనిపోయారు ఇశ్రాయేలీల్లో, క్షమించండి, ఆ ఐగుప్తుల జ్యేష్ఠులందరూ చనిపోయారు. ఇశ్రాయేలీల జ్యేష్ఠుల్లో ఒక్కడు కూడా, అక్కడ చీకటి ఉంది, ఇక్కడ చక్కని వెలుగుంది. అక్కడ వడగళ్ళు పడుతున్నాయి, ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నారు. అక్కడ దోమలు, అక్కడ మిడతలు వచ్చే, కప్పలు వచ్చే, రోగం వచ్చింది, ఇక్కడ వీరు అద్భుతంగా సంతోషంగా బతుకుతున్నారు ఇశ్రాయేలీల ఎండలలో. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాడు. వారి గోత్రములో నిస్సత్తు చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయాను. బాబా ఎంత మంచి దేవుడు అండి. అందరికి బలమే, మనమేనండి తిరగబడతాం. మనం ఎంత జ్ఞానాన్ని ఇస్తాడో మనకి. వారి జనముల్లో నిస్సత్తువు చేత అందరూ బలమైన వారే. 40 సంవత్సరాలు నడవడానికి ఓపుకుంది. మరి ఎందుకు రాలిపోయారంటే వారు అవిధేయత, ఇంకా అంతకంటే ఏం లేదు. మనం చూస్తాం ఇప్పుడే. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఇష్టం వచ్చినట్టు ఒలిచేసుకున్నారట. వారు అడిగి తీసుకున్నారట. వారు ఫ్రీగా ఇచ్చేసారు. అమ్మా మాకు ఈ బంగారం ఎందుకమ్మా అని ఐగుప్తీయులందరూ వారు బంగారాన్ని, వెండిని ఇశ్రాయేలుకి ఇచ్చేశారట. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడొక్కడు కూడా లేడట. వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టిందట. వారు బయలు వెళ్ళినప్పుడు అమ్మయ్య బాధ తప్పిపోయిందయ్యా భగవంతుడా. ఆ ఇశ్రాయేలీలు వెళ్ళిపోతున్నప్పుడు వారు సంతోషించారట. ఐగుప్తులందరూ సంతోషించాడు. శత్రువు సంతోషిస్తాడు. అన్నాడు, నేను శత్రువులు ఎదుట నీకు భోజనం పెడతాను. ఎక్కడ భోజనం పెడతాడమ్మా? శత్రువులు ఎదుట వారే పిలిచిచ్చారు బంగారాన్ని. బాబు మీరు వెళ్ళిపోవడం మాకు సంతోషం. యెహోవా నా కాపరి, ఏమని చదువుతామమ్మా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు.
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఈ అపాయమునకు భయపడను. ప్రభువా, నువ్వు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నన్ను అభిషేకించావు. నా గిన్నె నిండి ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. వారి మనవి చేయగా ఆయన వారికి పూరేలు రప్పించాడట. ఇంకా మనకి ఇశ్రాయేలు చరిత్ర తెలుసు. అనేకసార్లు మనం విన్నాం. ఆయా సందర్భాల్లో వారు ఏది అడిగితే అది ఇచ్చాడు. మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాడు. వారు మన్నా ఇచ్చాడండి భగవంతుడు. దేవదూతలు తినే మన్నా ఇది సవిచారం లేని అన్నం ఎన్ని రోజులు తినమేము, ఈ మన్నా తప్ప ఇంకేమీ లేదు అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు? పూరేలను రప్పించాడు. తినండి. ఆకాశంలో నుండి ఆహారం వారికి ఇచ్చాడట. వారు తృప్తిపరిచాడట. బండను చీల్చగా 41 వచనం, 105వ కీర్తన 41. బండను చీల్చగా నీళ్ళు ఉబ్బుకొచ్చాయట. ఎడారులు అవి ఏరులే పారాయి. ఏరులే బండల నుంచి నీళ్ళంటే నిన్న మనం చూసాం 104వ కీర్తన. ఆయన కొండలకు పైగా నీళ్ళు నిలిచాయట. కొండలకు పైగా అక్కడి నుంచి దారిగా వస్తున్నాయి కిందకి. పల్లానికి వెళ్తాయి నీళ్ళు. పైకి ఎక్కడం ఏంటండి? కొండ మీద నుంచి నీళ్ళు రావడం ఏంటండి? ఎంత అద్భుతం దేవుని యొక్క ప్రణాళిక. ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఎంత మంచి దేవుడవేసయ్యా అంటే మనం ఆ పాట పాడుతుంటే ఇవన్నీ జ్ఞాపకం రావాలి. నాయనా, నా కొరకు ఎంత ప్రణాళిక అండి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అద్భుతం మనం చూస్తూనే ఉంటాం ఈ ప్రకృతిలో. యాలయనగా బండను చీల్చగా నీళ్ళు ఉబ్బుకు వచ్చాయట. ఎడారులో అవి ఏరులై పారాయట. ఎడారిలో సెలయేర్లు పారించగల దేవుడు. సముద్రాన్ని ఎండిన నేలగల చేయగల భగవంతుడు. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. నీ సంతానాన్ని నక్షత్రముల కంటే ఎక్కువగా చేస్తానన్నాడు. ఇదేంటి ప్రభా, 99 సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లలు లేరు. ఇదిగో ఈ ఏలియాజరే కదా, నా దాసుడే కదా, నా ఆస్తంతకి యావదాస్తి మీద వారసుడు అవుతాడు. ఎందుకు వచ్చిన ఉపయోగం, పిల్లలు లేరు అన్నాడు. ఏం ఆశీర్వాదం? పిల్లలే లేని ఆశీర్వాదం ఏంటి? నాతోటి అంతమైపోతుంది నా కుటుంబం అన్నాడు. ఈరోజున 42వ వచనంలో అంటాడు, యాలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, నిన్న మనం చూస్తాం, ఆయన ఆలస్యం చేయొచ్చు కానీ అలక్ష్యం చేయడు. ఇది వాగ్దానం. మనకి కొద్ది ఆలస్యమైందని 99 సంవత్సరాల వరకు వెయిట్ చేశారు. ఓపిక, విశ్వాసం, విశ్వాసులకు తండ్రి. మీకు ఇంకొక విషయం చెప్పనమ్మా, ఆయన సత్తువిచ్చాడట. మామూలుగా కాదు, ఏది గాలిలో నుంచి వచ్చి పడిపోయింది కాదు గర్భం. ఆయన ఆ గర్భం రావడానికి సత్తువును దేవుడు దయచేశాడు, రెన్యూ చేశాడు. వారు రెన్యూ చేయడం అంటే ఉత్తేజం. దాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే వారు బలాన్ని పొందుకున్నారు. దేవుని యొక్క అద్భుతమైన సృష్టి హంఫట్ అంటే అయ్యేది కాదు. మంత్రం కాదు ఆయనది, రియాలిటీ. రీల్ కాదు అంటారు కదా, రీల్ కాదు, సినిమా కాదు, అది రియల్. యాలయనక ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించాడు. పాపపు దాస్యము నుండి, అగ్ని కొలిము నుండి బయటకు వచ్చినప్పుడు వారికి సంతోషం కలిగింది, మహాసంతోషం కలిగిందట. వారు తన కట్టడలను గైకొన్నట్లు, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును
అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించాడు. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకున్నది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ యెహోవాను స్తుతించిరి అన్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనముల్లో ఆయన చేసిన కార్యాలన్నిటిని తెలియజేయండి. ఓ ఇశ్రాయేలీయులారా, ఈ రోజున వింటూ ఉన్నావు క్రైస్తవుడా, నీవు నేను కూడా భగవంతుడు మన పట్ల చేసిన క్రియలు ఆయనని గురించి పాడాలి, ఆయన గురించి కీర్తించాలి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషించాలి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించెదరు కాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి.